ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ సైన్స్ అండ్ సైన్స్ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమము అనేకులకు ప్రయోజనకరంగా ఉందని మీరందరూ చెప్తున్నట్టుగా నాకెంతో ప్రయోజనకరంగా ఉంది. నేను అనేక విషయాలు నేర్చుకుంటున్నాను. గత ఎపిసోడ్లో అంతా బ్రదర్ పంచుకున్న విషయాలు ఎంతో ఆసక్తిగా ఉండాయి. ఆ క్లే విషయాలు చూడని వారు మీరు వెళ్ళి గత ఎపిసోడ్ని చూడండి. ఈరోజు కూడా క్లే మోడల్ ఉంచుకుని చేస్తున్నారనేటువంటిది ఎన్ని వేల సంవత్సరాలకు ముందు దేవుని యొక్క ఒక చేతి పనిగా ఉంది. అది ఎంతో అద్భుతం. అదేవిధంగా ఈరోజు కూడా మనం కొన్ని ప్రశ్నలను బ్రదర్ని అడగబోతున్నాం. ఈరోజు కూడా మన మధ్యలో బ్రదర్ రూబన్ వచ్చున్నారు. రండి, అడగడానికి అనేక ప్రశ్నలున్నాయి. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీ ఇన్విటేషన్కి చాలా థ్యాంక్స్. ఈరోజు మనము కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్లోనికి వెళ్ళబోతున్నాం. ఈరోజు మన వీక్షకులు అడిగినటువంటి మొదటి ప్రశ్న ఏమై ఉందండి? సో ఈ ప్రశ్నలకు వెళ్ళక ముందుగా ఒక ఇంట్రొడక్షన్ చూద్దాం. బెర్నార్డ్ షా అనే ఫిలాసఫర్ ఉండాడు. అతను ఒక విషయాన్ని రాశాడు, బివేర్ ఆఫ్ ఫాల్స్ నాలెడ్జ్, ఇట్ ఈస్ మోర్ డేంజరస్ దెన్ ఇగ్నరెన్స్. ఓకే, అంటే తప్పైన విషయాలు సగం మాత్రమే తెలుసుకునే దానికంటే తెలియక ఉండడమే బెటర్. ఓకే, ఫార్ బెటర్. ఏదో తెలుసుకోవడం కంటే ఏమీ తెలియకపోయినా పర్వాలేదు. అరగొరగా తెలుసుకొని అందులో ఏదో ఒక కంక్లూషన్కి వచ్చేదానికంటే మీరేం చెప్పదలుస్తున్నారో అర్థమైంది. ఈరోజు ఎపిసోడ్ ఎక్కడికి వెళ్ళబోతుందో నాకు తెలిసిపోయింది. సరే బ్రదర్. సో మనము గత ఎపిసోడ్స్లో ఆదికాండం యొక్క క్రియేషన్ గురించి, దాని యొక్క కన్సిస్టెన్సీ, దేవుడు చేసింది అంత రీజనింగ్గా ఆయన రాసిచ్చింది చూశాం. క్రియేషన్లో నుండి అరగొరగా తెలుసుకుని మాట్లాడిన వారిని గురించే ఆరంభం నుండి చూస్తూ ఉన్నాం. అలా ఒక వాక్యాన్ని చూసి మరొక వాక్యాన్ని చూడకుండా, ఆయన రాసిచ్చింది మొత్తము చూడకుండా, అవును, అలా అరగొరగా చదివి ఆ తర్వాత ఆయనే లేడనేది సరి అయిన ఒక ఇరకాటమైన పరిస్థితికి మనుషులను తోసివేయడం. ఇలా ఒక అర్థవంతము కాని ఒకే ప్రశ్నను అడిగి అందువల్ల విశ్వాసమును వదిలివారు అనేక మంది ఉన్నారు. అదెంతో అన్ఫార్చునేట్. మనం 2 ఎపిసోడ్లో చూడగలిగిందే ఎంతో ఉందంటే ఇంకెంత ఉంటుంది. నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే నేను మాట్లాడుతున్నా. నాకు తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయి? వాస్తవం. అంతే కదా. ఇప్పుడు నాకు బైబిల్ తెలుసా అంటే ఏదో 1-2 విషయాలే తెలుస్తుంది అంతే. క్రియేషన్ గురించి చెప్పాలంటేనే ఇంకనూ దాని గురించి ఇంకెంతో. బైబిల్ పూర్తిగా అర్థం చేసుకోవాలంటేనే కుదరదు. నో ఛాన్స్. మరి తెలుసుకోవాలని ఆశపడచ్చు. నేను పూర్తిగా తెలుసుకోవాలనుకోవచ్చు, కానీ పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు ఎవరూ ఉండలేరు కదా. ఉండలేరండి, ఛాన్సే లేదు. ఇది ఎలాగా ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోగలమంటే, ఎప్పుడు కూడా మనము ఆ దేవుని యొక్క కెపాసిటీ నుండి ఆయన ఏం చేసి ఉండగలడని చూడాలి. మన కెపాసిటీ నుండి బైబిల్ చూడకూడదు. ఆయన క్రియేటింగ్ కెపాసిటీని కూడా అర్థం చేసుకోలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నేనొచ్చి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఒక స్థలం కొనాలనుకుంటున్నా. అది సాధ్యపడుతుందా అంటే ఒక కాని విషయం. ఈ లొకేషన్ మార్చుకుందాం. ఇప్పుడు అందరికీ మరొక స్థలం అంటే ఆశ. దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో స్థలం కొనడం, ఇల్లు కొనుక్కోవాలనే ఆశ అందరికీ ఉంటుంది. అది కలలో కూడా సాధ్యం కాని విషయం. సరే, అది మనం అనుకుంటే కొనలేం. ఆలోచించి కూడా చూడలేని విషయం అది. ఇలాగ ఆలోచించండి. బిల్ గేట్స్ ఉన్నాడు. సమీపకాలంలో ఆయన యొక్క సంపదను గురించి చదివాను. ఈ మధ్య సెప్టెంబర్ 2024 ప్రకారం అతని వెల్త్ చూస్తే $138 బిలియన్. మన డబ్బుకి అది చూస్తే 11.5 లక్షల కోట్లు. 11.5 లక్షల కోట్లు. సరే బ్రదర్. ఈయన జూబ్లీ హిల్స్లో కొనాలనుకుంటున్నాడు. బుర్జ్ ఖలీఫాలో కొనాలనుకుంటున్నాడు. జస్ట్ ఒక 25,000 మైక్రోసాఫ్ట్ షేర్స్ అమ్మి అరగంటలో కొనచ్చు. ఇప్పుడు నా అర్హతకు అది యోచించలేని విషయం. అది అతనికి ఏమాత్రం లెక్కలేదు. అదేవిధంగా మన సైంటిఫిక్ యొక్క నాలెడ్జ్కి యోచించలేని విషయం. దేవుని జ్ఞానానికి, దేవుని యొక్క కెపాసిటీకి అదేమాత్రం లేదు. ఎంతో గొప్పగా అనుకునేటువంటి ఒక విషయాన్ని ఆయన వ్యూ నుండి మనం చూడాలి. ఎగ్జాక్ట్గా. అప్పుడు ఏది కూడా మనం అనుకునే విధంగా ఉండదు. ఏమి చిన్న విషయం, ఒక చిన్న విషయం. ఇటువంటివి ఎన్నో సంగతులు ఆయన చేయగలడు. అంత కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తే దేవుడు. ఇందులో మరొక విషయాన్ని చూద్దాం. కొన్ని సంవత్సరాల క్రితము ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో PhD చేసిన ఆండ్రూ పార్కర్ అనే వ్యక్తి ఉండేవాడు. అతని స్పెషలైజేషన్ ఏంటంటే బయోలుమినిసెన్స్. ఈ ప్రాణుల్లో లైట్ వచ్చే ప్రాణులు ఉన్నాయి కదండి, అదే ఆయన స్పెషలైజేషన్ సబ్జెక్ట్. అతను ఒక నాస్తికుడు, దేవుణ్ణి నమ్మని వ్యక్తి, బైబిల్ చదివింది కూడా లేదు.
అతని పేరుకి క్రైస్తవుడైనా బైబిల్ చదివింది లేదు. హఠాత్తుగా ఎవరో ఒకరోజు ఏదో చెప్తూ ఉన్నారు, జెనసిస్ చదవాలని చదువుతూ ఉన్నాడు. ఇతనొచ్చి లైట్ బయోలిమినిసెన్స్లో ఎక్స్పర్ట్, అందులో ఎక్స్పర్ట్, ఆక్స్ఫోర్డ్లో పిహెచ్డి. ఈయన అలా చదువుతూ మొదటి అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, లెట్ దేర్ బి లైట్. ఈయనకేంటి ఒక అర్థం చేసుకోలేని ఒక విషయం ఏంటంటే, ఈయన దేవుడు ఉన్నాడని నమ్మేవాడు కాదు. బైబిల్ దేవుడు రాసిచ్చిన పుస్తకమనే నమ్మలేదు. ఒక పురాతన కాల ఒక ఏన్షియన్ డేస్లోని ఒక హీబ్రూ రైటర్కి లైట్ లేకుండా ఏది చేయడం కుదరదనేది ఎలా తెలిసింది? మోషిని గురించి మోషే మోషి రాసి పెట్టాడు అనుకుని ఉంటాడు. అతని లెక్కలో ఒక మనిషి ఫ్లూక్లో ఛాన్స్లో రాశాడు. అదే అతని యొక్క అండర్స్టాండింగ్. తర్వాత మిగతావన్నీ చదువుతున్నాడు సీక్వెన్స్గా చదివి చూసినప్పుడు ఒకటి లేకుండా మరొకటి రాదు. ఆ సీక్వెన్స్లో ఎంతో అక్యురేట్గా ఈ సైన్స్ని బట్టి అర్థం చేసుకోగలిగిన విషయాలు ఎంతో అక్యురేట్గా ఉండింది. ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఒకదాని తర్వాత ఒకటి. అతనేం చేస్తున్నాడు? అతడు దేవుణ్ణి నమ్మలేదు, చివరి వరకు నమ్మలేదు. అయితే ఇటువంటి అర్థం చేసుకోలేని విషయం ఎంతో అద్భుతముగా సైంటిఫిక్గా ఇది ఎలా అక్యురేట్గా ఉంది అనేటువంటిది జెనిసిస్ ఎనిగ్మా అనేటువంటి పుస్తకమే రాస్తున్నాడు. అంటే గాడ్స్ క్రియేషన్ అని మనం చెప్పేటువంటిది సైంటిఫికలీ వారి ఫార్ములకి కరెక్ట్గా ఉంది. కరెక్ట్గా ఉంది, అక్యురేట్గా ఉంది. వా అది ఇతని వల్ల నమ్మడం కాలేదు. ఎలా ఎన్నో ఏండ్ల క్రితం ఉన్న ఒక మనిషి ఎంత గొప్ప విషయాన్ని రాశాడు అనేటువంటిది నమ్మలేకపోయాడు. కానీ అక్యురేట్గా ఉంది. జెనసిస్ ఎనిగ్మా అనే పుస్తకాన్ని రాస్తున్నాడు. అయితే అతను చివరి వరకు దేవుని అంగీకరించాల. చివరి వరకు అక్సెప్ట్ చేయాల. ఇప్పుడు అక్సెప్ట్ చేశాడో తెలియదు, కానీ ఆ పుస్తకం రాసేంత వరకు అక్సెప్ట్ చేయాల. నేనొక విషయాన్ని ఎంతగానో దీనిలో నేను నమ్ముతున్నాను బ్రదర్. ఏంటంటే ఆ 2 కార్యాలు అందులో ఉన్నాయి. ఒకటి, ఒక ప్రూఫ్ గాని ఎవిడెన్స్ గాని ఇది ఇచ్చేటువంటిది ఒక మనిషికి ఎన్లైట్మెంట్ తెస్తుంది. అతన్ని బట్టి ఒక ప్రకాశత ఏర్పడుతుంది గాని ఒకరోజు కూడా అది మార్చలేదు. అవును, అలా మారేటువంటిది దేవుని అతను నమ్మేది విశ్వాసాన్ని ఆధారం చేసుకునే ఉంటుంది. ఎగ్జాక్ట్గా. ఏంటంటే ప్రూఫ్ ఇచ్చి ఒకరు మారినట్లయితే ఈరోజు అందరూ సైంటిస్టులు కూడా మారి ఉండాలి. మనం ఆలోచించగలుగుతున్న విషయము వీరు యోచించలేకున్నారు. కుదరలేదు. అవుతుంది, కానీ అలా చేయడం లేదు. వాళ్ళకి ఆ దేవుని ప్రకాశత వారికి లేదనుకుంటున్నాను. ట్రూ. అవునా? ట్రూ. అప్పుడు అదే సమయంలో మరొక విషయాన్ని కూడా నేను చూస్తున్నా. వ్యాలెస్ అనేటువంటి ఒకరు, మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది. వ్యాలెస్ అనే ఒక వ్యక్తి, ఆయనొచ్చి ఒకప్పుడు ఆయన ట్రావెల్ చేస్తుండగా ఇదేలాగా సైంటిస్ట్ ఆయనొచ్చి ఒక గొప్ప రచయిత కూడా ఆయనతో చెప్తున్నారు, మీరెందుకు ఒక పుస్తకం బైబిల్ తప్పనేది ప్రూఫ్ చేస్తున్నట్టుగా ఒక ఆర్టికల్ ఎందుకు రాయకూడదు? అలా చెప్పినప్పుడు అందుకై ఆయన బైబిల్ చదవని ఆరంభిస్తాడు. ఓకే. అతను బైబిల్ చదివి ముగించిన తర్వాత అతను ఒక తీర్మానానికి వస్తున్నాడు, యేసు ఒక్కడే దేవుడిగా ఉండగలడు అని చెప్పి. ఆయన రాసిందే బెన్హర్ అనే పుస్తకం. ఓ ఓకే. బెన్హర్ అనే పుస్తకం అటు తర్వాత 1950s మూవీగా తీసి ఒక ఆస్కార్ అవార్డు తీసుకొని ఎంతో ఫేమస్. అది ఆయన ఆ వ్యాలెస్ ఎక్కడ రాయాలనుకుని వెళ్ళాడంటే ఆయనకొక సైంటిస్ట్, అతని ఫ్రెండ్. సో ఈయన బైబిల్ చదివిన విధానానికి ఇప్పుడు మీరు చెప్పిన అతను చదివిన విధానానికి వ్యత్యాసం ఉంది. అయితే ఇద్దరు కనుగొన్నారు. అతడు నిజాన్ని అర్థం చేసుకున్నాడు, ఇతను నిజాన్ని అర్థం చేసుకున్నాడు. అయితే ఈయన అక్సెప్ట్ చేసింది విశ్వాసానికి ఆధారంగా. అదే ఉన్నంతలో ఎంతో ఇంపార్టెంట్. ఈ కార్యక్రమాన్ని చూసేవాళ్ళకి చెప్తున్నాము, దీని మూలముగా మేమొచ్చి యేసుక్రీస్తే దేవుడు అనేటువంటిది ప్రూఫ్ చేసి, అది మాత్రం కాదు, యేసుని ఇది లేకుండా కూడా మీరు అంగీకరించగలరు. యేసుక్రీస్తుని విశ్వాసం ఆధారముగా ఆయన వచ్చి మన కొరకై మరణించాడు, పునరుద్ధానుడై లేచాడు, తిరిగి రానున్నాడు. ఆయన దేవుని యొక్క కుమారుడు, అందులో ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు. ఇది దేవుని యొక్క వాక్యం యొక్క ఆ యొక్క మహాత్మ్యమును ఎత్తి చూపించే ఒక విషయంగానే చూస్తూ ఉన్నాం. ఎగ్జాక్ట్గా. అవునండి. ఇంకా చెప్పాలంటే ఎన్ని రుజువులు ఇచ్చినా గానీ నమ్మనివాడు ఏమంటాడు? 10 పాయింట్లు మీరు చెప్తారు, 11వ పాయింట్ తీసుకొస్తాడు. అంటే అంగీకరించకూడదని తీర్మానం చేశాడు. అంగీకరించకూడదు అనేటువంటిది ఒక చాయిస్గా అది తీర్మానించడం అయితే, ప్రూఫ్ ఇచ్చినా మరొక ప్రూఫ్ని అడుగుతాడు. సో ఇప్పుడు తర్వాత మరొక విషయం రీజనింగ్ కొరకు మనం చెప్తున్నాం. ఏంటంటే బైబిల్ యొక్క కన్సిస్టెన్సీ, దాని నమ్మకత్వము. ఒకవేళ మీరు చూడండి, బైబిల్ రాసింది ఒక ఆథర్ కాదు, పలు ఆథర్స్. ఆదికాండంలో ఉన్న కన్సిస్టెన్సీ మనం క్రితం మాట్లాడుకున్నాం. ప్రకటన గ్రంథం వరకును ఎంతో అక్యురేట్గా ఒకే విధంగా వెళ్తుంటుంది. ఒకవేళ ఈ బుక్ ఒకరే రాసిచ్చారన్న పక్షం అయితే, అంతకంటే దీని యొక్క రీజనింగ్, దాని వాల్యూ ఎంతో గొప్పది.
పలుమంది చెప్పి కన్సిస్టెంట్గా ఉంది. అందులో ఒక 39 మంది వరకు రాసినట్టుగా మనం చూస్తున్నాం. అవును, 1400 సంవత్సరాల కాలఘట్టంలో రాసిందని చదువుకుంటున్నాం. అవును. అంతమంది కూడా ఒక విషయం ఒకే విషయాన్ని అక్యురేట్గా చెప్తూ ఉన్నారు. అక్యురేట్గా చెప్పారు. ఏంటి ఒకటి వాక్యం, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఇన్స్పిరేషన్ అన్నది మనందరికీ తెలిసింది. అందరూ కరెక్ట్గా చెప్పారు. అందులోకైనా కొన్ని ఆధారాలు, కొన్ని పాయింట్స్ మనం చూడబోతున్నాం ఈ అక్యురసీకి. ఈ అక్యురసీకి. ఓకే. 1922వ సంవత్సరం ఫ్రెడ్ మ్యాన్ అనేటువంటి సైంటిస్ట్, ఒక ఆస్ట్రోఫిజిస్ట్, అతను ఎయిన్స్టైన్ యొక్క ఫీల్డ్ థియరీని తీసుకొని ఆ ఫీల్డ్ ఈక్వేషన్ పెట్టుకుని ఆకాశం యొక్క కొలతను మెషర్ చేయలేమనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అయితే అది ఎంతగానో మరి వెళ్తూనే ఉంది, ఎక్స్పెండ్ అవుతూనే ఉంది. అది మెషరే చేయలేము, అంతవరకు అది మెషర్ చేయొచ్చని నమ్మారు. అంతకుముందేనా? అంతకుముందు మెషర్ చేసి ఎంత ఉందని లెక్కేస్తూ ఉండేవారు. ఏదైనా ఒక ఈక్వేషన్ పెట్టుకుని ఒక అందులోకి మెషర్ చేయొచ్చని. సరే. మెషరే చేయలేమనేటువంటిది అతను థియరటికల్ ప్రూవ్ చేసింది 1922వ సంవత్సరం 1922లోనే ప్రూవ్ చేస్తున్నాడు. సరే. అంటే అది విస్తృతమై వెళ్తుందనేటువంటిది ఆ అనాలజీతో ప్రూవ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక 2600 సంవత్సరాలు బ్యాక్కి వెళుతున్నాం. ఇర్మియా పుస్తకంలోనిది చదివి చూద్దాం. ఇర్మియా 31:37. యెహోవా సెలవిచ్చినదేమనగా, పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన ఎడల. ఇందులో నుండి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆకాశమును కొలవలేము. ఇది 2600 సంవత్సరాల క్రితమే చెప్పాడు. 2600 సంవత్సరాలకు ముందుగా వీళ్ళు చెప్పేటువంటి సైన్స్ అంతా కూడా లేనటువంటి కాలం అది. వీళ్ళు అదే చెప్తున్నారు కదండి, ఇప్పుడే గొప్పగా విజ్ఞానము అనేది పెరిగిందంటున్నారు కదా. సో ఈ విధంగా 2600 సంవత్సరాలకు ముందుగానే దేవుడు ఆకాశ వైశాల్యంను కొలవడం కుదరదు, శక్యము కాదంటున్నాడు. యెషయా 40:22. ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి గుండ్రంగా ఉందనేది ఎవరైనా వారి కలలోనైనా అనుకున్నారనేది మనకు తెలియదు. ఇది BC 2700 సంవత్సరాలకు ముందు. ఈ భూమి గుండ్రాకారాన్ని గురించి ఒక పెద్ద ఈ థియరీ, కాన్స్పిరసీ థియరీ, ఆ థియరీ, ఈ థియరీ అని చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ భూమి గుండ్రాకారంగా ఉందని మొట్టమొదట కనిపెట్టింది ఎవరనంటే గలీలియో గురించే చెప్తుంటారు. ఎందుకంటే ఆయనే ఫస్ట్ టెలిస్కోప్ కనిపెట్టాడు, ఆయన భూమి గుండ్రాకారమని కనిపెట్టాడు. దీని ద్వారా మరొక మెసేజ్ వీళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. కనిపెట్టిన తర్వాత ఆయన ఆరుజున్నటువంటి మతవాదులు, క్రైస్తవ మతవాదులు ఏం చేశారంటే ఆయన్ని శిరచ్ఛేదం చేశారు. సైంటిస్టులు అందరికీ కూడా ఒక విధమైన కట్టుబాట్లు విధించి, సైంటిఫిక్ థియరీ సంబంధించి ఏది కూడా మీరు ప్రచురం చేయకూడదు, అది మొదటగా తీసుకొచ్చి కౌన్సిల్కి ఇవ్వాలి, కౌన్సిల్ చూసి అప్రూవ్ చేయాలి. ఏంటి కారణము అని అడిగితే వాళ్ళు చెప్పింది ఆ భూమి గుండ్రాకారం కాదు, భూమి చదునైంది. వారి నమ్మకం అలాగ ఉండింది. అంటే వాక్యం చదవని క్రైస్తవుల యొక్క నమ్మకం అది. మతవాదులంటే వాళ్లే కదా. మతవాదులు వాళ్లే కదా. మరి వాళ్ళు వాక్యాన్ని సరిగ్గా చదవకుండా తమకంటూ సిద్ధాంతాన్ని ఉంచుకుని ఆ సిద్ధాంతం పైన ఒక రాజ్యాన్ని కట్టుకుని దానిమీద కూర్చుని అందులో వారు పరిపాలిస్తున్నారు. అలా చేసేటువంటి ఆ యొక్క మతవాదులు ఆ రోజున ఆ గలీలియోని పట్టుకుని శిరచ్ఛేదం చేశారు. సో అందులో నుండి సైంటిస్టులు, ఇందులో ఒక థియరీ కూడా ఉంది, అందులో నుండి ఈ యొక్క క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా సైన్స్ని త్రిప్పివేశారు. సైన్సు క్రిస్టియానిటీను ఎక్కడ ఢీకొన్న ఆరంభమయ్యిందనే కాన్సెప్ట్ అది. ఓకే. అప్పుడే సైన్స్ ఏం చెప్తుందంటే ఈ విధంగా క్రైస్తవ్యము సైన్స్కి అగెన్స్ట్గా ఉంది అనేటువంటిది చెప్పి అధిక పక్షంగా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా సైన్స్ మారిందనేటువంటిది అప్పుడే చెప్తుంటారు. పెద్ద గ్రూప్ ఏర్పడింది అనేటువంటిది చెప్తూ ఉంటారు. అయితే ఈ వాక్యం 2700 సంవత్సరాలకు ముందుగా ఉంది. ఎలాగ సైంటిస్టులు అరకొర సమస్యలు ఉన్నాయో మన వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. మన వాళ్ళ దగ్గర కూడా ఆ సమస్య ఉంది. ఒకటి మనకి పూర్తిగా తెలియదు అనేది అర్థం చేసుకోవాలి. అయితే అనేక మంది అంగీకరించాలి. వీళ్ళే ఒక సిద్ధాంతాన్ని ఏర్పరచుకుంటున్నారు. అవును. ఆ తీరికి తగినట్టుగా వాక్యాన్ని మార్చుకుంటున్నారు కొన్ని సమయాలు. అదెంతో కరెక్ట్. అవునా? అటు ఇటు వాక్యాన్ని కట్ చేసుకుని మధ్య భాగాన్ని తీసుకుంటారు, అది డాక్ట్రిన్గా మారుస్తారు. ఇవన్నీ కూడా ఈనాటికైనవి కావు, పలువేల సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. అంటే ఒక విధంగా ఇందులో చెప్తుంటారు, పెద్ద సేవకులు చెప్తూ ఉంటారు. అంటే బ్యాలెన్స్ థియరీ అని చెప్తుంటారు. బ్యాలెన్స్గా మీరు వెళుతూ ఉండాలంటారు. ఈ బ్యాలెన్స్ అనేటువంటిది వచ్చి సరిగ్గా తీసుకుంటే కరెక్ట్గానే ఉంటుంది. అనేకులు ఈ విధంగా యేసును అంగీకరించకపోవడానికి కారణం ఉంది. ఇంతగా సైంటిఫిక్ అయిన ప్రూఫ్ ఉన్న పుస్తకాన్ని, ఇంత దూరానికైనా ఒక గాడ్ని లోకములో ఎక్కడా లేరు, చూడలేరు. ఆయనను వదిలి ఒక గ్రూప్ వెళుతుంది, ఒక గ్రూపు ఈయన దగ్గర రాకుండానే ఉంది. వీటికి కారణం ఎవరంటే
మధ్యలో ఉన్నటువంటి ఎంతో గొప్ప అడ్డురాళ్ళు. అన్ని చోట్లలోనూ ఇలాగ ఒకరు కూర్చుని ఉన్నారు. ఇక కూర్చుని గుడ్డివారితో గుడ్డివారిలాగా ఇల్లు. వీళ్ళు వెళ్ళడం లేదు, వాళ్ళు లోనికి రానివ్వడం లేదు. ఆ పరిసైలు సద్దుకైల్లాగా ఆ విధంగా వారంతటా లా అని అర్థం చేసుకోవడం, అటు తర్వాత వారే ఒక దాన్ని సృష్టించడం. అది ఎంతో చక్కగా చెప్తారు. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే ఆ విధంగా చెప్పాడు అని చెప్తారు. నేను చెప్పలేదు, మీ కొరకు మోషే అలాగ రాశాడు. ఈరోజు వీరందరూ ఆ విధంగా రాసి ఈరోజు ఈ భూమి గుండ్రాకారం అన్నది బైబిల్లో ఎన్ని సంవత్సరాల క్రితం ఉంది. ఇప్పుడు ఫ్లాట్ థియరీని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు. ఓకే, ఆర్గ్యుమెంట్కి వస్తారు. ఆ భూమి చదును ఫ్లాటు అని చెప్పి సైంటిస్టులు, నాసాలో ఉన్నవాళ్ళు చెప్పేది తప్పు. ఇప్పుడు సైంటిస్టులు వీళ్ళ మాటలు తీసుకుంటారు. చూడండి ఈ క్రైస్తవులు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. వాళ్ళకి తగినట్టుగా అది వాళ్ళు మార్చుకుంటున్నారు. సో ఈ భూమి గుండ్రాకారం అన్నది చాలా ఇంపార్టెంట్ వాక్యం అని చెప్పదలుస్తున్నా. అది ఎంతో చాలా ముఖ్యమైన విషయం మీరు చెప్పారు. అది ఎంతో గమనార్హమైన పాయింట్ మీరు చెప్పారు. ఎందుకంటే దాదాపుగా ఎంతంటే 1500 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. సో అప్పటి నుండి ఈనాటి వరకును ఒక 400-500 సంవత్సరాలుగా ఈ థియరీ వచ్చి క్రైస్తవ్యానికి ఎదురుగా పోరాడుతున్నది. ఎక్కడన్నా మాట్లాడితే గలీలియోను తీసుకొస్తారు. గలీలియో గుండ్రాకారం అంటే మీరే చంపారు కదా, మేము చంపలా, బైబిల్ అలాగ చెప్పలేదు. ఇది తప్పుగా ఉపయోగించే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఈరోజు ఉన్నారు అటువంటి వ్యక్తులు. అంటే క్రీస్తును వదిలి క్రైస్తవ్యాన్ని చూసే విషయాన్ని చూసేవాళ్ళు. సూపర్ వర్డ్. ఎప్పుడూ దేవుడు చెప్పించేది ఒకటే, వీఆర్ నాట్ రిలీజియస్ పీపుల్, వీఆర్ స్పిరిచువల్ పీపుల్. క్రీస్తుని చూసేటువంటి ఒక వ్యక్తులుగా మనం ఉండాలి. క్రీస్తు రూపములోనికి మారాలి. క్రైస్తవునిగా మారాల్సిన అవసరం లేదు కదా. ట్రూ. అదే, ఇది ఎంతో మంచి ఎక్స్ప్లెనేషన్ బ్రదర్. ఇప్పుడు చెప్పేటువంటిది ఇట్ విల్ బ్లో యువర్ మైండ్. మన మైండ్ని వచ్చి ఈ ఒక్క వాక్యమే చాలు ఈ బైబిల్ని ఒకరు నమ్మడానికి. ఇది ఎక్కడుందని చూస్తే యోబు 26:7. శూన్య మండలముపైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యముపైని భూమిని వేలాడ చేశాను. అది ఇంగ్లీష్లోనూ చదువుతాను, అది ఇంకా బాగుంటుంది. హీ స్ప్రెడ్స్ అవుట్ ది నార్థన్ స్కైస్ ఓవర్ ఎంప్టీ స్పేస్, హీ సస్పెండ్స్ ది ఎర్త్ ఓవర్ నథింగ్. ఒక అంతరిక్షములో అది వేలాడ చేశాడు. సస్పెన్స్ అంటే వేలాడ చేయడమే కదా. ఎటువంటిదైనా ఒక సపోర్ట్ క్రింద లేకుండా ఆకాశంలో వేలాడ చేశాడు ప్లానెట్ని, ఎర్త్ని. దీన్ని నేను నా యొక్క మైండ్కి, నా ఊహకు మీరినటువంటి ఒక విషయంగా చూస్తున్నాను. ఈ ఒక వాక్యం చాలు ఈ గ్రంథాన్ని నమ్మడానికి, ఈ బైబిల్ నమ్మడానికి. అంటే 4000 years ముందుగా యోబు మోషే కాలానికి చెందినటువంటి వాడు. ఓకే, ఎందుకంటే మోషేనే యోబు బుక్ రాశాడు. ఓకే. ఆ సుమేరియన్ సివిలైజేషన్ పీరియడ్లో ఉన్నటువంటి వాడే. ఇరాక్లో సుమేరియన్ సివిలైజేషన్ ఫామ్ అవుతున్నప్పుడు ఈయనొచ్చి ఇప్పుడు చెప్తున్నారు, మన ఇరాక్ దగ్గర ఉన్నటువంటి వాడే మన ఈ యోబు అని చెప్తూ ఉన్నారు. యోబు సమాధులు అక్కడ ఉన్నాయని చెప్తూ ఉంటారు చూడండి. 3000 to 3500 years గ్యాప్. ఆ కాలఘట్టంలో అంటే ఈజిప్షియన్, అందులో నుండి వీళ్ళు ఎగ్జైల్ అవుతున్నప్పుడు ఆ కాలఘట్టంలో ఉన్నవాడే యోబు అని చెప్పబడుతుంది. అబ్రహం కాలానికి ఈ కాలానికి మధ్యలో ఉన్నటువంటిది అని చెప్తుంటారు. ఆ రోజు ఎలాగా ఇంతటి ఒక సైంటిఫిక్ ప్రూఫ్ దొరుకుతుంది? కళలో కూడా సాధ్యం కాదు. ఒక కళలోనంటే ఒక 0.1% కూడా ఆలోచించలేరు ఒకరు. నాకొక సంభవం జ్ఞాపకం వస్తుంది బ్రదర్. చంద్రుని దగ్గరికి వెళ్ళారు కదండి ముగ్గురు. అవునండి. వీళ్ళొచ్చిన ఆ ఇద్దరిలో ఒక దేవుని అంగీకరించారు. ఓకే. నీల్ ఆమ్స్ట్రాంగ్తో మరొకరు వెళ్ళారు, ఎడ్విన్ ఆల్డ్రిన్ అనుకుంటాను. వీళ్ళొచ్చిన తర్వాత దేవుణ్ణి అంగీకరించాడు ఒక ఘట్టములో. ఆయన అంగీకరించినందుకు రీజన్ చెప్పాడు, నేను చంద్రమండలం నుండి భూమిని చూశాను. ఈ యొక్క ఇప్పుడు ఎలాగ చంద్రుడు ఆకాశంలో అంతరిక్షంలో ఉందో అదేవిధంగా భూమి అంతరిక్షంలో ఉంది. అందులోనే నేను ఇన్ని సంవత్సరాలు ఉండేనా? ఆశ్చర్యంగా ఉండుంటది. ఇది ఎలాగ పడకుండా ఉండుంటది. అందులో నేను ఉండానా అనేటువంటి దాన్ని బట్టి అక్సెప్ట్ చేశాడు. ఇది జరిగిన కాలము అది 1960sలో. ఇప్పుడు ఈ వాక్యం వచ్చి 4000 years బ్యాక్. ఇది నేను ఫస్ట్ చదివినప్పుడు నేను ఎంతో ఆశ్చర్యపడ్డాను. ఎంతటి ఒక మరి మనుషులు పోరాడి కనిపెట్టిన విషయం జస్ట్ లైక్ దట్ చెప్పి వెళ్ళిపోయాడు. అదెంతో ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఏంటంటే ఇంకా ఆశ్చర్యపడే విషయం ఏంటంటే ఈ ముగ్గురును 3 పాయింట్లను మనం చూసాం. ముగ్గురికి సంబంధమే లేదు. ఓకే. వేవేరు కాలఘట్టంలో జీవించిన ఇర్మియా వేరే కాలఘట్టం, యెషయా వేరే కాలఘట్టం, యోబు వేరే కాలఘట్టం, జెనసిస్ వేరే కాలఘట్టం. అవును. ఇది ఒక లైన్ వేసినట్లయితే 100% ఒకే సీక్వెన్స్లో వెళ్ళడం మీరు చూడగలరు. అంతమంది ఒకే విషయాన్ని రాశారు. ఇది చెప్తున్నప్పుడు మరొక విషయాన్ని చెప్పమంటారా? వీళ్ళందరూ కూడా వేవేరు దేశానికి చెందిన వాళ్ళు. కరెక్ట్.
మోషే ఈయన్ని యోబొచ్చి ఇటువైపు ఈస్ట్లో ఉన్నవాడు, తూర్పు దేశపు వాడని ఆయన గురించి చెప్పబడుతుంది. ఓకే. తూర్పు దిక్కు జనులంటే ఇరాన్ ఇటువైపు చెందిన దేశాలవి, తూర్పు జనుల మధ్య ఉండాడు. ఓకే. ఇర్మియా దీనికి చెందినవాడు, నెబుకద్నెజర్ పీరియడ్ చెందినవాడు. మ్. ఏషియా ఉజ్జియా రాజు కాలంకు చెందినవాడు. వీళ్ళందరూ వేవేరు కాలఘట్టానికి చెందినవాళ్ళు. ఇకపోతే జెనసిస్ వచ్చి ఎక్కడో ఉంది. ఎంతటి ఒక ఇది ఇది ఎంతో మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంతో మీరు చెప్పినట్టుగా ఈ సీక్వెన్స్ ఎంతో కరెక్ట్గా ఉంది, అక్యురేట్గా, పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్. ఒక్కొక్క కాలఘట్టంలో ఉన్న వీళ్ళకి. ఈ విధంగా ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయి? ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంకొకటి చెప్పచ్చు, ఈ ఎపిసోడ్లో మిగతావి మరొక ఎపిసోడ్లో మనం చూడొచ్చు. ఆ స్టార్స్ని కౌంట్ చేయని ఆరంభించారు. పూర్వకాల మనుషులు ఇది కౌంట్ చేసి లెక్కించవచ్చు, ఎన్ని స్టార్స్ ఉన్నాయనేవి వాటిని ఆలోచించారు. ఆ తర్వాత గలీలియో ఒక టెలిస్కోప్ కనిపెడుతున్నాడు. ఆయన ఫస్ట్ కౌంట్ చేసి చూసిన దానికి ఆ టెలిస్కోప్తో చూసినప్పుడు 30,000 స్టార్స్ ఎక్స్ట్రా ఉన్నట్టు చెప్పాడు. అగైన్ ఎక్కువగా ఉండినవి. ఓకే. అటు తర్వాత మరలా లెక్కిస్తే పోను పోను తర్వాత తెలుస్తుంది తను కౌంట్ చేయలేకపోతున్నాడని. ఇప్పుడు బ్యాక్ మరలా జెనసిస్ 15:5కి వెళదాం. ఆదికాండం 15:5. అబ్రహాంతో దేవుడు చెప్పేది, అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుము, నీ సంతతి అలాగున ఉండు. అలాగంటే నక్షత్రములు లెక్కించలేరు. లెక్కించలేరు అనేటువంటి అర్థం. ఇప్పుడు చెప్తున్నారు నక్షత్రాలు లెక్కించాలి అనేందుకు అనాలజీ చెప్తున్నారు. ఒక దీనిలో చదివాను నేను. ఒక కంప్యూటర్ ఉంది, అది ఒక సెకండ్కి 10,000 క్యాల్కులేషన్స్ చేయగలదు. ఒక సెకండ్కి. ఆ కంప్యూటర్ 3 కోట్ల సంవత్సరాలు కూర్చుని కౌంట్ చేస్తూ ఉంటే ఎంతటి నెంబర్ వస్తుందో ఒకందులకు స్టార్స్ కౌంట్ని కనిపెట్టగలం అంటున్నారు. ఒకందులకు 3 కోట్ల సంవత్సరాలు, 10,000 క్యాల్కులేషన్స్ ఒక సెకండులో ఒక కంప్యూటర్ లెక్కేస్తే సెకండ్కి 10,000 క్యాల్కులేషన్స్ వేసి 3 కోట్ల సంవత్సరాలు ఆ విధంగా ఇంటూ 60 ఇంటూ 24 ఇంటూ 365 ఇంటూ 3 కోట్ల సంవత్సరాలు 3 కోట్ల సంవత్సరాలు వేసి వస్తే ఒకందులకు స్టార్స్ని మనం లెక్కేయచ్చు అంటున్నారు. లెక్కించచ్చు అంటున్నారు. ఇప్పుడు మన దృష్టి మారాలి బ్రదర్. నేను చెప్తున్నా, ఇది ఒట్టి వాగ్దాన వాక్యంగానే కదా మనం చూస్తూ ఉన్నాము. కరెక్ట్. అవునా? కరెక్ట్. అంటే నక్షత్రములు లెక్కించడానికి నీ చేతనైతే లెక్కించుము, నీ సంతతి ఆ విధంగా ఉంటుందని కదా అక్కడ చెప్పబడుతుంది. నక్షత్రములు చేతనైతే లెక్కించు అనేటువంటిది మనం సైన్స్గా చూసినట్లయితే ఆ రోజే చెప్పాడు నక్షత్రాలు లెక్కించలేమని. మనుషుల వల్ల కుదరదు. మనుషుల వల్ల కుదరదనేది ఆ రోజే చెప్పడం జరిగింది. అవును. ఈరోజు వీళ్ళు అన్నిటిని ప్రూవ్ చేసి టెలిస్కోప్ అంతా పెట్టి చూసి అది వీళ్ళు లెక్కించగలమేమోనని ట్రై చేసి అటు తర్వాత లెక్కించలేమని చెప్పారు. ఎగ్జాక్ట్. వీళ్ళు ఈ రోజు చెప్పేది 4,000 సంవత్సరాల క్రితం బైబిల్ చెప్పింది. ఎందుకంటే మోషే కంటే ముందు అబ్రహాం. కరెక్ట్. 4,000, 3,500 సంవత్సరాలు, 1,500, 2,000 సంవత్సరాలుగా చెప్పిన వాళ్ళందరూ ఒకే అక్యురేట్గా ఒకే విషయాన్ని చెప్పుంటారు. సైన్స్ని వాళ్ళు చెప్పున్నారు. అంతే కదండి. ఎంతో ఆశ్చర్యమైన విషయం. అదెంత గొప్ప విషయం. ఈయన సంచారకుడు, ఈయన అబ్రహాం సంచారిగా వచ్చాడు. ఇర్మియా ఆదేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, యోబు ఈస్టర్న్ సైడ్లో ఉన్నటువంటి ఒక గొప్ప ధనికుడు. అంతే కదండి. అప్పుడు ఇంతమంది కూడా ఒక వెవ్వేరు ఉన్నటువంటి వారు. ఇందులో ఎవరు సైంటిస్టులు కాదు, అది ముఖ్యమైన విషయం. అంతే. వీళ్ళెవరునూ బీఎస్సీ కెమిస్ట్రీయో బీఎస్సీ ఫిజిక్సో తీసి చదువుకున్న వాళ్ళు కాదు. సైంటిస్టులు కాదు, ఫిలాసఫర్లు కాదు, ఏది కూడా కాదు. వీళ్ళు ఇంకా చెప్పాలంటే, ఒక వాదానికి చెప్పాలంటే చదవని వాళ్ళు వీళ్ళు. 70% చదువుకునేవారు. 70% చదువుకొని వాళ్ళు వీళ్ళు అంతమంది కూడా సైంటిఫికల్గా మాట్లాడి ఉన్నారు. పర్ఫెక్ట్ అయిన ఒక విషయాన్ని, ఎగ్జాక్ట్లీ అక్యురేట్ అయిన విషయాన్ని. ఇటువంటి ఒక బైబిల్, ఇటువంటి వేద పుస్తకము 100% లోకములో లేదు. ఛాన్స్ లేదు. మనం లాస్ట్ టైం చూసినట్టుగా మీరు ఇంకొక వరల్డ్ వ్యూని టెస్ట్ కూడా చేయలేరు. దీనికి వేసేటువంటి ప్రెషర్, ఇందులో మనం అంతగా శ్రమించి దానిలో నుండి తీస్తున్నాం కదా, దాని మీద అంత భారాన్ని వేసి ఈ టెస్ట్లో 1% కూడా ఏ దృక్కోణంలోనూ చూడలేరు. టెస్టే చేయలేరు. ఎన్నో నిజాలు ఉండేవన్నీ కూడా రెండవది టెస్ట్ చేసి చూడడానికి కూడా అందులో స్టఫ్ ఉండదు. మరొక పార్ట్ ఏంటంటే, అంతగా టెస్ట్ చేసి కూడా ఒక్కసారి కూడా తప్పు కాని ఒక పుస్తకం, తప్పు కాని బుక్, అక్రాస్ సెంచురీస్, మిలీనియల్స్, వేల సంవత్సరాలుగా మిస్టేక్ కాకుండా ఈ రోజు వరకు అక్యురేట్గా ఉంది. ఇది సార్ ఐసక్ న్యూటన్ నుండి అంతమంది కూడా టెస్ట్ చేశారు. అంతమంది చేసి చూశారు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ వరకును ఈరోజున్న ఎంతోమంది సైంటిస్టులు ఇంతమంది చెక్ చేసి దీనికి ప్రూఫ్ ఇచ్చారు. అయితే ఈరోజు ఏదైనా ఒక మూల యూట్యూబ్లో కూర్చుని దేవుడు లేడు,
ఈ బైబిల్ తప్పు, ఇందులో రాయబడింది తప్పు అని చెప్తున్నారు. అమేజింగ్ బ్రదర్, అమేజింగ్, అమేజింగ్ గాడ్ వీ హ్యావ్. చాలా సంతోషము. ఈ ప్రయాణము, ఈ ప్రశ్న జవాబులు కొనసాగుతుంది. దేవుని చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే మనకిప్పుడు సమయం అయిపోయింది. మన దేవుని యొక్క మహాత్మ్యమును మహిమపరచండి, అంతే, వేరింకేమీ చేయలేము. మహిమపరచడానికి ఇన్ని కూడా ఆయన చేసిన ఉపకారమునకు మనం తిరిగి ఏం చెల్లించగలమని కీర్తనకాడు చెప్పినట్టుగా తలచి తలచి మనం స్తుతించాలి. సో మా కొరకై ప్రార్థించండి, బ్రదర్ కోసం చేయండి. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్ ద్వారా మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.